అది 2008 సిడ్నీ టెస్ట్ మ్యాచ్. గ్రౌండ్ మొత్తం ఉద్రిక్తత. ఒక్క మాట, కేవలం ఒక్క మాట ఇండియా ఆస్ట్రేలియా క్రికెట్ సంబంధాల్నే తెంచేసే వరకు వెళ్ళింది. అదే మంకీ గేట్ వివాదం. అసలు ఆ రోజు ఏం జరిగింది ఈ వీడియోలో తెలుసుకుందాం. మ్యాచ్ మధ్యలో హర్భజన్ సింగ్, సైమండ్స్ మధ్య గొడవ జరిగింది. ఆస్ట్రేలియన్లు ఏమన్నారంటే హర్భజన్ సైమండ్స్ ని మంకీ అని పిలిచి జాత్యహంకారం వ్యాఖ్యలు చేశాడని కంప్లైంట్ చేశారు. రిఫరీ వెంటనే బజ్జీపై 3 మ్యాచ్ల నిషేధం విధించారు. కానీ అసలు జరిగింది వేరు. హర్భజన్ మంకీ అనలేదు. పంజాబీలో తరచుగా వాడే తెరీమాకీ అనే బూతు పదాన్ని వాడాడు. ఆస్ట్రేలియన్లకు అది మంకీలా వినిపించింది. విషయం సీరియస్ అయింది. కెప్టెన్ అనిల్ కుంబ్లే న్యాయం జరగకపోతే టూర్ రద్దు చేసుకుని వెళ్లిపోతాం అని హెచ్చరించాడు. అప్పుడు ఎంట్రీ ఇచ్చాడు సచిన్ టెండూల్కర్. ఆ సమయంలో నాన్ స్ట్రైకర్ ఎండ్లో ఉన్న సచిన్ విచారణ కమిటీ ముందు ధైర్యంగా నిలబడి హర్భజన్ మంకీ అనలేదు, హిందీ స్లాంగ్ వాడాడు అని సాక్ష్యం చెప్పాడు. సచిన్ మాటతో కేసు మొత్తం తిరిగింది. బజ్జీ సేఫ్ అయ్యాడు. ఆ తర్వాత వీరిద్దరూ ముంబై ఇండియన్స్ తరపున కలిసి ఆడారు. మంచి మిత్రులయ్యారు. కానీ దురదృష్టవశాత్తు సైమండ్స్ మనకు దూరమయ్యాడు. క్రికెట్ ఉన్నంతకాలం ఈ మంకీ గేట్ ఎపిసోడ్ ఎవరూ మర్చిపోలేరు. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.